అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వుండగా అసలే తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వుండగా అసలే తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడగా హలో మై డియర్స్ అండ్ డియర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కళామందిర్ గోల్డ్ రష్. నీ ఇల్లు బంగారం కాను. పవర్డ్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు, వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఆడది వావ్, ఆడదంటేనే స్పెషల్. ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. సీఎం అవ్వగలదు, పిఎం అవ్వగలదు, వంట చేయగలదు, వంట చేయించగలదు, మర్చిపోయారు అన్నట్టు యాంకరింగ్ కూడా చేయగలదు, ఊరంతా చుట్టూ షాపింగ్ చేయగలదు, అలాగే కావాలనుకుంటే భూగోళం కూడా చుట్టేయగలదు. ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు అంటే ఏప్రిల్ 17వ తేదీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రేట్ ఉమెన్ జెర్రీ మార్క్ అనే ఆవిడ వాయు మార్గం ద్వారా భూగోళం అంతా చుట్టొచ్చిందట. వావ్, సూపర్ కదా. పాటేసుకోండి. నమ్మకు నమ్మకు ఆడాడ ప్రేమలని నమ్మిన వాడికి చూచుంది నరకాలని అంటూ పిలిచి నీ గుండె ఏం రావు ఎట్లుందో లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మా, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగము. సో చక్కగా ఆ చీరలు కట్టేసుకొని అందరినీ షాక్ చేసి ఫ్లాట్ చేసింది. ఓకే ఓకే. మరి ఈ రోజు మీరు బంగారం గెలుచుకెళ్ళి కూడా మీ ఇంటి వాళ్ళని, మీకు బాగా దగ్గరైన వాళ్ళని కూడా ఫ్లాట్ చేసుకోవచ్చు. ఓకే, మరి రెడీయా మీరు? ఆల్ ది బెస్ట్, టేక్ యూర్ పొజిషన్స్. గోల్డ్ రష్ మీ ఇల్లు బంగారం గాను అంటూ లాస్ట్ వీక్ ఇంతకు ముందు వచ్చిన వారం మీ అందరినీ పలకరించా. మీరు దానికి అనూహ్యమైన స్పందన లభించినందుకు లక్ష్ములు, మై డియర్ ఆడపడుచులు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆనందపరచడమే కాకుండా మా టీంని హ్యాపీ చేయడమే కాకుండా మీరు కూడా ఎంతో హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే మీ ఇంటిని ఇంట్లో కూర్చుని బంగారం చేసుకున్నారు కదా. ఇంట్లో కూర్చుని ఆడిన లక్ష్ములు, ఆడపడుచులు తలో 2 గ్రాములు, 18 మంది లక్ష్ములు, 36 గ్రాముల బంగారం గెలుచుకున్న వాళ్ళందరూ కంగ్రాచులేషన్. అలాగే వీళ్ళందరినీ మించి అంతకు మించి బంగారం గెలుచుకున్న వీకెండ్ లక్ష్మికి 89 గ్రాముల బంగారం గెలుచుకునే అవకాశం ఉండింది. ప్రశ్న గుర్తుందిగా, రాజమౌళి గారు బాహుబలి 1 and 2తో కలిపి ఎన్ని సినిమాలకి దర్శకత్వం వహించారు అన్న ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ బి 11. రాజమౌళి గారికి మామూలు ఫాలోయింగ్ లేదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫాలోయింగ్. అంతమందిని తట్టుకుని కేవలం ఒక్క వీకెండ్ లక్ష్మి 89 గ్రాముల బంగారం గెలిచేసుకుంది. అది ఎవరంటే కంగ్రాచులేషన్.
వావ్ 89 గ్రాముల బంగారం. దీంతో ఏమేం చేసుకోవచ్చు? వావ్. ఏ హాయ్ హాయ్. నేను ఫోన్లో మర్చిపోయి అలా ఉండిపోయి మర్చిపోలేదు మిమ్మల్ని. బట్ ఆ 89 గ్రాముల బంగారం ఒక్కళ్ళకే వెళ్ళింది తెలుసా. అది కూడా ఇక్కడికి వచ్చి మీలా ఫుల్ రెడీ అయ్యి ఎంటర్టైన్ చేసి కష్టపడి ఏం చేయలేదు. ఇంట్లో కూర్చుని గోల్డ్ రష్ ని ఫాలో అయ్యారు అంతే. సో 89 గ్రాములు. నీ పేరేం చెప్పు? హాయ్, నా పేరు చిన్మయ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. హాయ్ చిన్మయ్, నువ్వైతే ఏం చేయించుకుంటావు 89 గ్రామ్స్ గోల్డ్ తో? నేనైతే మొత్తం 7 వారాల నగలు చేయించుకుందాం అనుకుంటున్నాను. సరిపోద్దా? నీకు సరిపోతులే. ఎంతలో పిట్లా స్లిమ్ గా సైజ్ 0తో ఉన్నావు. ఆల్ ది వెరీ బెస్ట్ చిన్మయ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అనసూయ, హౌ ఆర్ యు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా మీ బాగున్నాను. పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీలత, శ్రీలత. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మెడిసిన్ 3rd ఇయర్ చదువుతున్నాను. డాక్టర్ గారు ఏం స్పెషలైజేషన్ తీసుకుందాం అనుకుంటున్నారు? పీడియాట్రిక్స్. బేబీసా? నాకు చాలా ఇష్టం పీడియాట్రిషియన్స్ అన్న గైనకాలజిస్ట్ అన్న, బాగా పనికొస్తారని. మీరు కూడా రావచ్చు తర్వాత. తప్పకుండా డాక్టర్ శ్రీలత. కాకపోతే మీరు ఫస్ట్ నాకు 89 గ్రాముల బంగారం మీరే కనుక ఆ వీకెండ్ లక్ష్మి అయి ఉంటే. ఇంట్లో వాళ్ళకి అన్ని చేయిస్తాను, నేనే కాకుండా. డాక్టర్ లానే మాట్లాడింది, టచ్ చేసావబ్బా. సూపర్ అసలు. సో నీలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు 89 ఏంటి 709 గ్రాముల బంగారం కూడా గెలుచుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హాయ్. హాయ్ అనసూయ. కలర్ఫుల్ చిలక, నీ పేరేంటి? శ్రీకృతి. శ్రీకృతి. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ 2nd ఇయర్ కంప్లీట్ చేశాను. చిన్నప్పటి రాణి రుద్రమదేవిని చూసినట్టుగా ఉంది నువ్వు. అమ్ముకుప్పుడు కాదంట గెటప్. థ్యాంక్ యూ. మమ్మీ డాడీ ఎందుకు శ్రీకృతి అని పెట్టారు? ఇంట్లో ఏమని పిలుస్తారు? ఐషు. ఆయుష్. ఓకే ఆయుష్, నువ్వు ఆల్రెడీ చాలా బంగారం ఉంది నీ మీద. మళ్ళీ 89 గ్రాముల బంగారం నువ్వే కనుక గెలుచుకునుంటే ఏం చేసేదానివి? అందులో కొంచెం నీకు ఇస్తాను, మిగిలినంతా మా అమ్మకి ఇస్తాను. ఏంటో ఈ ప్రేమ పిచ్చిదానా. సరే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చిన్మయి, శ్రీలత అండ్ శ్రీకృతి సూపర్ గోల్డ్ రష్ కి చక్కగా వచ్చేసారి రెడీ అయిపోయి. అలాగే ఫుల్ హ్యాండ్స్ ఫుల్ తో వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ది వై బెస్ట్. ఫాలో అయిపోదాం అలాగే. లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి బాడీ దాని చరణం. పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే. ఓకే సో ఫస్ట్ చిన్మయి రెడీగా ఉన్నావా? 60 సెకండ్స్ టైంలో నీకు రెండుకు మించి 2, 3, 4 రావచ్చు. ఏ ఒక్క ఖాళీ పూరించలేకపోయినా గ్రామ్ గోల్డ్ మిస్ అయిపోయినట్టే. ఓకే, కాకపోతే నీకు ప్రతి ఒక్కరికి 2 ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో 2 గ్రామ్స్ గోల్డ్ ఆ రకంగా. సో చిన్మయి సిద్ధా? నీ కోసం పల్లవి ఆన్ స్క్రీన్. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి ఎవరిలాగా? గువ్వలాగా. మళ్ళీ రిపీట్ చేయి ఇప్పుడు, డౌట్ లేకుండా. గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింక. టికిన్ టికిన్ టికిన్. హాయ్, ఆల్మోస్ట్ రైట్. బట్ రైటా కాదా తెలియాలంటే కన్ఫర్మేషన్ కావాలి. సో కెన్ వీ హ్యావ్ ది ఆన్సర్స్ ప్లీజ్? బొమ్మ, గుండె, గువ్వ. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట, ఆడుకోవాలి పువ్వలాగా, వాడుకుంటాను ఈ జంట గోరింకనై. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మోగిందిలే వీణ పాట. చిన్మయి అకౌంట్ ఓపెన్ చేసేసుకుంది చక్కగా 1 గ్రామ్ గోల్డ్ తో. సో నెక్స్ట్ శ్రీలత కోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కలలెన్నో కదిలేనా,
నా ఊహల దారులలో చిరుదీపం వెలిగేలా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా లౌడ్ గా పాడు. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేనా నా ఊహల దారులలో చిరుదీపం వెలిగేలా. థర్డ్ది ఏదో తప్పు కొడుతోంది, మళ్ళీ ట్రై చేయి. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ. నా డాష్ల దారులలో ఏంటి, ఏ దారుల్లో? నా ఊహల దారులలో. ఫస్ట్ రైటే కన్ఫర్మ్ గా, బట్ థర్డ్ది నాకు డౌటే. సో కన్ఫర్మేషన్ కోసం రివీల్ ది ఆన్సర్స్ ప్లీజ్. రూపుల దారిలో. సో నీ 1 గ్రామ్ బంగారం దారి డ్రాప్ బాక్స్ లో. ఇంకో ఛాన్స్ ఉంది, సో అప్పుడు విల్ ట్రై. ఓకే, తలకిందులు కిందులు తలకిందులు కిందులు తలకిందులు కిందులు. మూవింగ్ ఆన్. శ్రీకృతి అలియాస్ ఐషు పల్లవి చూద్దాంలే. ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఎస్ అంటే సెంటే పూస్తా, రెంటిస్తే టెంటే వేస్తా చిన్నోడా. మళ్ళీ నాకు అర్థం కాలే. ఎస్ అంటే ఆకలిస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఎస్ అంటే సెంటే పూస్తా, రెంటేస్తే ఎస్ ఎక్కడ ఉంది? సై అంటే అక్కడ. సారీ, ఏ సై అంటే సెంటే పూస్తా, రెంటేస్తే టెంటే వేస్తా బుల్లోడా. సంథింగ్ థింగ్ సంథింగ్ సంథింగ్. లెట్స్ సీ. రివీల్ ది రైట్ ఆన్సర్స్ ప్లీజ్. అన్నం ముద్దలు సెంటే రైట్ ఆన్సర్. ఆకలైతే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏయ్ సై అంటే సెంటే పూస్తా, రెండిస్తే టెంటే వేస్తా, ఇంటిస్తే వెంటే వస్తా బుల్లోడా. ఏయ్ వయసన్న మాట మా వంశంలో లేదు, అరే మా వండని తప్ప ఏ వరస పడదు. లేదన్న మాట మేం పలికిందే లేదు, మా పలికింట్లో ఎప్పుడు పగలంటూ రాదు. ఆకలేస్తే 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 అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ టర్న్ ఇద్దరు బంగారం గెలుచుకున్నారు. శ్రీలత మీరు ఒక్కరే, బట్ నో ప్రాబ్లం. సెకండ్ ఛాన్స్ కోసం విల్ స్టార్ట్ ఆఫ్ విత్ చిన్మయి. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. ఏ కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని వీధంతా నేనెళ్తుంటే కేవ్ కేక నా వీధంతా కేవ్ కేక. పాపిడి బిల్లెట్టుకొని మామిడి పళ్ళట్టుకొని వీధంతా నేనెళ్తుంటే కేవ్ కేక నా ఊరంతా కేవ్. ఒకసారి 30 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. ఏ కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని వీధంతా నేనెళ్తుంటే కేవ్ కేక నా వీధంతా కేవ్ కేక. పాపిడి బిల్లెట్టుకొని మామిడి పళ్ళట్టుకొని ఊరంతా నే వెళ్తుంటే కేవ్ కేక ఊరంతా కేవ్ కేక. ఓకే, సో చూద్దాం. కొప్పున పూలు, వీధంట మామిడి పళ్ళు. మామిడి పళ్ళు. లెట్స్ సీ ఇఫ్ దే ఆర్ రైట్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలట్టుకుని ఈదంట నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఈదంతా కేవ్ కేక. పాపిడి బిళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. సూపర్. సో చిన్మయి ఈ రౌండ్ లో రావాల్సిన 2
గ్రాముల గోల్డ్ నీకే దక్కించుకున్నాడు కాకుండా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఈ ఆనంద సమయంలో నేను ఒక జోక్ చెప్దాం అనుకుంటున్నా. సూపర్ అసలు చిన్మయి, ఇలాంటి ఎక్స్ట్రా ఫన్ అంటే నేను ఎప్పుడు కాదన్ను. కమ్ ఆన్ గో ఎట్. వైఫ్ వచ్చేసి హస్బెండ్ ని ఏమండి ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. హస్బెండ్ కూడా ఏం చేస్తున్నారు అని అంటాడు. మళ్ళీ వైఫ్ అడుగుతుండి తిన్నారా అంటుంది. హస్బెండ్ కూడా తిన్నారా అని రిప్లై ఇస్తాడు. వైఫ్ అంటుంది నేనేది చెప్తే అది రిపీట్ చేస్తారా అంటే మళ్ళీ అదే రిపీట్ చేస్తాడు. లాస్ట్కి వైఫ్ అంటుంది లెట్స్ గో షాపింగ్ అంటుంది. హస్బెండ్ ఉండేసి తిన్నాను బంగారం. అది షాపింగ్ అంటే తడుచుకుంటారు వేస్ట్ ఫెలోస్. ఎవరికోసం సంపాదిస్తున్నారండి అసలు నాకు తెలియక అడుగుతున్నాను. అవును, మీ హస్బెండ్ నేను ఎప్పుడైనా షాపింగ్ తీసుకెళ్తారా? ఎప్పుడు అన్నానా? నేను ఎప్పుడంటే అప్పుడు, అంటే ఆయనకి ఫ్రీ ఉన్నప్పుడు నేను ఎప్పుడు అడిగినా అప్పుడు. మంచి హస్బెండ్ అయితే. అవును, మా ఆయన బంగారం. నాకు కూడా అలాంటి బంగారు హస్బెండ్ కావాలి. అయితే అట్లది బాగా చెయ్యి. నెక్స్ట్ శ్రీలత 1 గ్రామ్ గెలిచేసుకోవాలి. పల్లవి ఆన్ స్క్రీన్. సీను 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 నేను నీకు ఫ్యాను తినిపిస్తా మీటా పాను పీను పీను నువ్వేలే నా జాను నువ్వే నువ్వేలే నా జాను. కన్ఫర్మేషన్ కోసం కాన్ఫిడెంట్ గా రిపీట్. సీను 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 నేనే నీకు ఫ్యాను తినిపిస్తా మీటా పాను పీను పీను నువ్వెళ్ళే నా జాను తీసేస్తా బ్యూటీ స్కాను నా సోలో గుండెల్లో టెంటే వేస్తాను నాలో నీ ఫోటో ప్రింటే తీస్తాను ఆకాశంలోకి ఎక్కిస్తాను చుక్కల్లో నా తారాజు లాంటి ఎన్నో ముద్దులు ఇస్తాను అల్లుడు సీను నువ్వంటే సూపర్ హిట్ ఎవ్రీ సీను. ఓకే, సో సీన్ ఎలా ఉందో చూద్దామా? ఆ సీను కరెక్టో కాదో? రివీల్ ది ఆన్సర్స్ ప్లీజ్. సీను 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 ఓకే, సో మూవింగ్ ఆన్. నెక్స్ట్ మరి శ్రీకృతి నీకోసం 2nd గ్రామ్ గెలుచుకునే అవకాశం రావాలంటే పల్లవి ఆన్ స్క్రీన్. ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చాట. పాడవే, గుజరాత్లేదా పాట? అన్సీన్ చూసి అందరూ అలాగే మర్చిపోతారు అనుకోండి. మహేష్ బాబు దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు 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 మల్లె కళ్ళజోడు తీసుకొచ్చా. రంగు మళ్ళీ కాదు, రంగుని వెళ్ళి రంగు కాల్జోడు అనమాట. సో కన్ఫర్మా? ఎస్. ఓకే, సో సెంటు మొత్తం పంచే. Okay, let's see if they're right. Reveal the answers, please. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ మల్లెపూలు కోసుకొచ్చ, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు కళ్ళజోడు తీసుకొచ్చా. ఫస్ట్ రౌండ్ పూర్తి చేసేసుకున్నాం. మరి ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేద్దామా? సో దీంతో మన ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. ఎవరి దగ్గర ఎంత బంగారం వచ్చిందో చూసేసాము. మరి ఇంట్లో ఉన్న 4 లక్షల కోసం బంగారం కావాలి కదా, మరి బోనీ చేయాలంటే ప్రశ్న అడగాలి. సో ఇవాల్టి SMS ప్రశ్న ఫర్ ద ఫస్ట్ రౌండ్ ఏమిటంటే, దుబాయ్ వెళ్ళి సంటే తెచ్చా ఈ పాట ఏ సినిమాలోనిది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ శ్రీమంతుడు, ఆప్షన్ బి బుద్ధివంతుడు, ఆప్షన్ సి గుణవంతుడు. అండ్ మీరు సరైన సమాధానం పంపాలంటే జస్ట్ టైప్ ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఊరు పేరు టైప్ చేసి రైట్ ఆప్షన్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మరి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దాని క్యాప్షన్ లేదంట. ఆల్ ది బెస్ట్. ముందుగా చిన్మయ్. మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరి ఓపెన్. Your time starts now.
కిల్లాడియోడే నా సందమామ. అనుకోకుండా ఒకరోజు వామిక గబ్బియా వసరే 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 లాస్ట్ 12 seconds. చిల్తి చిన్నోడే 5 4 3 2 1 టైమ్ అప్. నా సందమామ. సో రేష్మికి మీరు భలే మంచి రోజు పెట్టారు, ఏం తెలియదు కాబట్టి అలా లాస్ట్ మిగిలిపోయిందని పెట్టారు, బట్ దట్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నిత్యా మెనన్, మళ్ళీ ఇది రాని రోజా, రైట్ ఆన్సర్. సో 1 గ్రామ్ గోల్డ్ కన్ఫర్మ్. తర్వాత వామిక గబ్బి అనుకోకుండా ఒక రోజా, రాంగ్ ఆన్సర్. వామిక గబ్బి విల్ బి భలే మంచి రోజు, సుధీర్ బాబు. నెక్స్ట్ చార్మి ఇస్ అనుకోకుండా ఒక రోజు, అది కూడా రాంగ్. చార్మి మీరు ఈ రోజుల్లో పెట్టారు, ఈ రోజుల్లో రేష్మి. ఉర్మిళ విల్ బి అనగనగా ఒక రోజు, మీరేమో 5 పెట్టారు. అబ్బే ఒకటే రైటా, మిగతా 4 తప్పు. బట్ స్టిల్ అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి సో కంగ్రాచులేషన్స్. మీరు మిస్ అయిన 2 గ్రాముల గోల్డ్ డ్రాప్ బాక్స్లో. ఓకే, సో నెక్స్ట్ శ్రీలత, కమాన్. మన చిన్మయి ఆడింది చూసారుగా, అర్థమైందా మిస్టేక్స్? ఓకే, సో సేవ్ యూర్ టైం. ఈజీగా కావాలా? నా చేతుల్లో నిజంగా ఏం లేదు, అన్నీ ఫస్ట్ రాసి పెట్టుంటాయి. సుధా, ఆల్ ది బెస్ట్. ఓపెన్. ఓ, టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ టైమ్. And your time starts now. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ క్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైం ఇస్ టు పారియో, లిప్స్టిక్ ఎందుకో, లిప్ లాక్ నేర్చుకో, ఊరికే మెడిసిన్ చెబుతారా? కమాన్. చేసుకో. ట్రస్ట్ మీ ఓ పిల్ల, అరెస్ట్ మీ అనేలా, రెస్ట్ లేని వరల్డ్ చూపుతా, ద నైట్ ఇస్ స్టిల్ యంగ్, పాప బైపీసీ చదివిన ఎంపీసీ లాగా బాగా క్యాల్కులేట్ చేస్తాను. ద నైట్ ఇస్ స్టిల్ యంగ్, ద నైట్ ఇస్ స్టిల్ యంగ్, బా సూపర్ టైం ఉంది, ఇంకా 20 seconds. ఎందుకో వోడ్కా అందుకో, మిక్సింగ్ మానుకో, జస్ట్ నన్ను కలుపుకో, డాన్స్ ఫ్లో కౌంట్ డౌన్ స్టార్ట్ పెట్టేసే అది కూడా. చేసుకో, ట్రాన్స్ లో తేలికో, దట్స్ ద బెస్ట్ వే టు గో. 1 time up. ఓకే, సో 1 hour కి 3600 సెకండ్ల. అమ్మో, నేను చాలా పెద్ద దద్దిని బాబు, మ్యాథమెటిక్స్ అంటే పరిగెత్తే దాని కిలోమీటర్ దూరం. 1 hour, 1 గంటకి 3600 సెకండ్లు, రైట్ ఆన్సర్. ఆ తర్వాత ఒక్క రోజులో 1440 minutes, రైట్ ఆన్సర్. 0.5 hour అంటే అరగంట, అరగంటకి 1800 సెకండ్ల, రైట్ ఆన్సర్. ఆ తర్వాత 48 గంటలకి 2880 నిమిషాలు, రైట్ ఆన్సర్. అంటే 2 గంటలు అంత, 2 రోజులుగా, 2 రోజులు కదా. సో 14. ఆ తర్వాత 3/4 hour 45 నిమిషాలు అంతే. 3/4 hour కి బ్యాలెన్స్ పెట్టేసరిగా 45 minutes, కరెక్టే. సో 5కి 5 చాలా తక్కువ మంది చేశారు. సో కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. 5 matches 3 గ్రామ్ గోల్డ్. నీకు రావాలంటే ఒక పాట వేసుకో, సెలబ్రేషన్ యా. నిన్న మొన్న లేనే లేని తొందర, ఇప్పుడెందుకిలా? హే హత్తెరాని ముద్దు ముచ్చట కోరిందాని ఈడు, నువ్వు అడిగింది చేస్తాలేని అందమ్మమ్మ తోడు. అష్టలక్ష్మి 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 అష్టలక్ష్మి, వాట్స్ ద ప్రాబ్లం? నీ చేస్తాని కష్టం. అష్టలక్ష్మి 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 అష్టలక్ష్మి
చాలా చక్కగా పుంజుకున్నా కూడా ఫస్ట్ రౌండ్లో యూ లిటిల్ స్లో, తర్వాత ఈ రౌండ్కి వచ్చేసరికి చాలా ఫాస్ట్గా మంచి క్యాల్కులేషన్తో ఆడావు. వెరీ వెల్ డన్ శ్రీలత. నెక్స్ట్ శ్రీకృతి. Let's get to business. Open. Hey, Sinmala Chai. Your time starts now. లక్ష్మిలు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు చూస్తున్నారుగా, నేను ఈ రౌండ్ లోంచే ప్రశ్న అడుగుతాను. సెకండ్ రౌండ్ ది గుర్తుందిగా? ఈ అమ్మాయి ఆడుతున్న గేమ్ లోంచే ప్రశ్న అడుగుతాను. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పక్కా? కన్ఫర్మ్? పక్కా. 3, 2, 1 టైమ్ అప్. ఓకే చెప్పు, ఎప్పుడు వేటికి ఏమేమి పెట్టావు? ఫస్ట్ వన్ అల్లు అర్జున్ పరుగు. ఓకే, నీ ప్రకారం అల్లు అర్జున్ పరుగు పెట్టావు, కానీ ఇక్కడ ఆడవలసిన గేమ్ ప్రకారం దిస్ ఇస్ రాంగ్. సారీ. ఎలా ఏంటో నీకు తెలుస్తుంది. సెకండ్ కాజల్. గణేష్. కాజల్కి గణేష్ ఇస్ ద రైట్ ఆన్సర్. నాకు గణేష్ అంటే మనకు ఫస్ట్ ఎనీ ప్లేస్ సింగిల్ హ్యాండ్ గణేష్, వెంకటేష్ గారు గుర్తొస్తారు, కానీ ఇంకో గణేష్, లేటెస్ట్ గణేష్లో రామ్ అండ్ కాజల్. రైట్ ఆన్సర్. సో 1 గ్రామ్ గోల్డ్ కంపల్సరీ. కంగ్రాచులేషన్స్. థర్డ్ లో రాబోయికి చందమామ పెట్టావు. రైట్ ఆన్సర్. ఫస్ట్ కాజల్ పెట్టావు కదా అమ్మ, మళ్ళీ యూ చేంజ్ ఇట్. వెరీ గుడ్. 2 రైట్ ఆన్సర్స్. భాస్కర్ నంబర్ 4. భాస్కర్ డాడీ ఏమిటి? స్ట్రాంగ్ ఆన్సర్, బికాస్ అల్లు అర్జున్ డాడీలో డాన్స్ దాంట్లో ఒక గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. భాస్కర్ విల్ బి పరుగు మూవీ డైరెక్టర్ బొమ్మిల్ భాస్కర్. అల్లు అర్జున్ మూవీ పరుగు కదా, అది కూడా అందుకే కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పానా. ఒకవేళ నువ్వు అల్లు అర్జున్కి పరుగు పెట్టావు అనుకో, మరి భాస్కర్ డాడీ ఎలా? హౌ? అండ్ దెన్ పుణ్యక్షేత్రం గంగోత్రి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 3 రైట్ ఆన్సర్స్. అప్ టు 3 యూ విల్ గెట్ 1 గ్రామ్ గోల్డ్. ఇంకొకటి రైట్ అంటే బాగుండు, బట్ నో ప్రాబ్లం. సో 1 గ్రామ్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్. ఓకే, సో దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెట్స్ టేక్ ఎ లుక్. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటంటే, అల్లు అర్జున్ మొదట నటించిన సినిమా ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ పరుగు, ఆప్షన్ బి గంగోత్రి అండ్ ఆప్షన్ సి డాడీ. మీరు సరైన సమాధానం పంపించాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఊరు పేరు టైప్ చేసి రైట్ ఆప్షన్ టైప్ చేసి 57575 SMS పంపించండి. ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే, దేర్ యు గో, కంగ్రాచులేషన్స్. సో ఈ ఎపిసోడ్ లో డ్రాప్ బాక్స్ లో ఈ రౌండ్కి వచ్చేసరికి 5 గ్రాముల బంగారం ఉంది ప్రస్తుతం. సో రాజుగారి గది వైపు వెళ్ళేసరికి ఈ బంగారం ఎవరింటికి తీసుకెళ్తారో, అసలు తీసుకెళ్తారో లేదో, లేదా వీకెండ్ లక్ష్మికి వెళ్తుందో చూద్దాం. బట్ బిఫోర్ దట్ స్టార్ట్ ద థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. సో మన థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఫనీ టాస్క్ ఏంటో నాకు అలా అనిపిస్తుంది ఈరోజు. సో ఇవాళ ఫనీ టాస్క్, మీ ముగ్గురు చాలా ఇంటెలిజెంట్ గా చదువుకుంటున్నారు కాబట్టి మీకు అన్ని ప్రశ్నలే. ఓకే, సో ఇప్పుడు నేను అడగబోతున్న ప్రశ్న ఏంటంటే, బురదలో పంది ఉంది, నువ్వు ఉన్నావు అని ఎందుకు ఎప్పుడు అనిపిస్తుంది? చిన్మయ్ స్టార్ట్. జనరల్ గా కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాము, అక్కడ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అబ్బాయి చాలా పందిలా ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు ఉన్నావు, పంది బురదలో పంది ఉంది, ఎందుకురా అనిపిస్తూ ఉంటుంది. ఎంత బాధేస్తుంది కదా, అమ్మాయి ఏమో కొందరు బొమ్మలా ఉంటుంది. ఎలా నచ్చాడు రా చేస్తాడు వాడు. ఓకే, సో నెక్స్ట్ శ్రీలత.
ఈ మధ్య కాలంలో ఏంటంటే డాక్టర్ దగ్గరకు ఒక చిన్న ఫ్లూతో వెళ్ళినా అన్ని టెస్ట్ చేసి వసూలు చేస్తారు. 5 రూపాయలతో పోయేది 5,000 బిల్లు చేసి పంపిస్తాడు అనమాట. అవునండి, కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమంది ఉన్నారు ప్రెసెంట్. అయితే అప్పుడు పేషెంట్ అనుకుంటాడు అనమాట, బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకున్నావు ఎందుకురా అని. ఓకే, వెల్ డన్. నెక్స్ట్ శ్రీకృతి. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ హాల్లో మనకు ఒక పేపర్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకు అవి రానప్పుడు మనకు అవి చూసినప్పుడు ఆ ప్రొఫెసర్ని బురదలో పంది బతుకుతుంది నువ్వెందుకు బతుకుతున్నావురా అని అనిపిస్తుంది. ఆ ప్రొఫెసర్ ని ఆన్సర్ పేపర్ చూసినప్పుడు కూడా బురదలో పంది ఉంది, నువ్వు చదువుకోవచ్చు. యా, మీ సందర్భాలన్నీ సందర్భానుసారంగానే ఉంది. బురదలో పంది ఉంది, నువ్వు. వెల్ డన్. ఓకే, సో థర్డ్ రౌండ్ గురించి తెలుసుగా. ఆల్ ది బెస్ట్ చిన్మయి, అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈగ, స్మిత, ఆరెంజెస్, సుధీర్, రామోజీరావు, దేవిశ్రీ ప్రసాద్, గాంధీ గాంధీ సంగీత. 5 రైట్ ఆన్సర్స్. సో గాంధీ అని చెప్పావు, ఆవిడ ప్రియాంక గాంధీ. ఫస్ట్ చెప్పావు ఫ్లై అని, అది ఏ ఫ్లై? తేనెటీగ. అని బి. సో ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ వచ్చాడు, ఆయన కూడా గుర్తుపట్టలేదు. బాపు గారిని నువ్వు ఏమన్నావు? రామోజీరావా? సో అప్ టు 4 1 గ్రామ్ గోల్డ్, అప్ టు 6 అంటే 4 తర్వాత 5 6 చేసిన 2 గ్రాముల గోల్డ్. సో 2 గ్రామ్స్ గోల్డ్. కంగ్రాచులేషన్. శ్రీలత రెడీయా? రెడీ. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సియాజీ షిండే, వెరీ గుడ్. సుశీల, నో. మ్యాంగోస్, రైట్ ఆన్సర్. ఫ్లూట్, నో. బాపు రమణ, నో. జైన్ వీల్, నో. డక్స్, నో. కమలా పౌల్, రైట్ ఆన్సర్. ఓ, మీరు మిస్ అయిన ఇమేజ్ లాస్ట్ వడివేల్ గారు. షియాజీ షిండే రైట్ ఆన్సర్. లతా మంగేష్కర్ ని సునీత గారు కొంచెం. యా, అజిత్ ఈ మధ్య సాల్ట్ పేపర్ లుక్ లో మీరు మిస్ అయిపోయి ఒరిజినల్ గా ఎలా ఉండేదో మర్చిపోయాం. అది సన్నాయి పిప్పి డుమ్ ఫ్లూట్ కాదు. మీకు అనిపించింది వేటూరి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, ఫేమస్ లిరిసిస్ట్. దట్ వాజ్ అ రోలర్ కోస్టర్, నాట్ అ జాయింట్ వీల్. అండ్ ఇట్ వాజ్ అ స్వాన్, డక్ కాదు, స్వాన్స్. ఓకే, సో యూ సెట్ 4 రైట్ రికగ్నిషన్స్ మీవి 4. సో అప్ టు 4 మీకు 1 గ్రామ్ డ్రాప్ బాక్స్ కి మూవ్. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని. అండ్ నౌ నెక్స్ట్ శ్రీకృతి. సిద్ధమా? ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిటి ఉషా, రైట్ ఆన్సర్. జానకి, కోకోనట్, రైట్ ఆన్సర్. పిజియన్, రైట్ ఆన్సర్. రాహుల్ గాంధీ, రైట్ ఆన్సర్. పియానో, రాంగ్. తాప్సీ, రైట్ ఆన్సర్. సల్మాన్ ఖాన్, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అప్ టు 6 అంటే 2 గ్రాముల బంగారం. కంగ్రాచులేషన్స్. నువ్వు మిస్ అయిన ఇమేజెస్ ఆర్ హార్మోనియం కాంచన గారు. కాంచన గారిది ఐ థింక్ షీ వాజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ రేర్ యాక్టర్స్. అప్పుడు ఎయిర్ హోస్టెస్ గా ఉండి ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తుంటే అవకాశం ఇచ్చారనమాట దాన్ని చూసి. కాంచన గారు. జేసుదాస్ గారు, ముద్దబంతి నవ్వులో మూగబాసల్. మోహన్ బాబు గారికి మాక్సిమం వాయిస్ రెండర్ చేశారు. అమేజింగ్ సింగర్. దివ్య భారతి, యూ కుడెంట్ సే. నువ్వు కూడా అలాగే అందంగా ఉన్నావు అసలు. దిస్ 4 యూ మిస్డ్. అప్ టు 6 రికగ్నిషన్స్, 2 గ్రామ్స్ గోల్డ్. కాబట్టి 2 గ్రామ్స్ నీకు, 2 గ్రామ్స్ డ్రాప్ బాక్స్ లో. కంగ్రాచులేషన్. ఈజీగా ఇచ్చేస్తా, నాకు డాన్స్ చూడలేదు కదా. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్ పాట ప్లీజ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార
చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఓకే, సో దీంతో మనం థర్డ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో చూద్దాం. ఏంటి ఇలా జరిగిపోయింది? అందరి దగ్గర 5 గ్రాముల బంగారం, తలో 5 గ్రాములు ఉన్నాయి. డ్రాప్ బాక్స్ లో 12 గ్రాముల బంగారం ఉంది. సో ఎనీవేస్ థర్డ్ రౌండ్ తర్వాత మనం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ గోల్డెన్ స్టార్ ఇచ్చేస్తాం కాబట్టి దానికి టాస్క్ చేయాలి. కాబట్టి ఈ టాస్క్ లో గెలిచిన వాళ్ళు గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు ఎక్స్ట్రా 1 గ్రామ్ గోల్డ్ తో పాటు 4th రౌండ్ కూడా ఎంట్రీ పొందుతారు. టై అయింది కాబట్టి ముగ్గురులో ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉందో వాళ్ళే 4th రౌండ్కి వెళ్తారు బేసిక్ గా. బట్ టై అయింది కాబట్టి ఈ టాస్క్ లో ఇవన్నీ మనం పూర్తి చేసుకుంటున్నాం. మీరు పూర్తి చేయవలసిన టాస్క్ ఏమిటంటే ముగ్గురు ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, వాటి ముందుకు వచ్చి నిలబడండి. ఓకే, సో రైట్ నౌ ఇప్పుడు నేను ఒక పాట ప్లే చేస్తాను. అలా పాటను ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను 3 times విసిల్ ఊతాను. 3 times లో మాక్సిమం టైమ్స్ ఎవరైతే సింక్ లో కూర్చుంటారో కేవలం వాళ్ళొక్కళ్ళు మాత్రమే రాజుగారి గది 4th రౌండ్ కి ఎంట్రీ. వాళ్ళకే ట్రిప్లెక్స్ డిటర్జెంట్ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళు అందించే 1 గ్రామ్ గోల్డ్ కూడా. ఓన్లీ 1 person. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ మ్యూజిక్. నా పీసీ సెంటర్లో రాసిస్తానే, నీ సెంటర్లో వచ్చి టెంట్ వేస్తానే, నా థియేటర్లో నీకు షో వేస్తానే, నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. నా పీసీ సెంటర్లో రాసిస్తానే, నీ సెంటర్లో వచ్చి టెంట్ వేస్తానే, నా థియేటర్లో నీకు షో వేస్తానే, నా ప్రేమెంత మాసుదో చూపిస్తానే. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంది రోడ్డు ఎద్దు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊదుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళా నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు. ఎడుడు అడుడు రారాడుడు నువ్వే 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 నాకు సరైనడు. Congratulations! You are ఇవాళ episode Triplex Detergent Soap Golden Star is Chinmayi. Thank you. And here's your 1 gram gold. Congratulations. And రాజు గారి గదికి ఎంట్రీ పొందింది కూడా చిన్మయి. Congratulations. Thank you. Okay, so 4th రౌండ్ కి చిన్మయి వెళ్ళబోతోంది. మరి చిన్మయి డ్రా బాక్స్ లో ఉన్న 12 గ్రాముల బంగారం గెలుస్తుందా లేదా తెలియాలంటే మనం బ్రేక్ తీసుకోవాలి. బ్రేక్ కి ముందు ఏం చేయాలి? సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకోవాలి. అండ్ దట్ ఈస్ టడా! కంగ్రాచులేషన్స్. అలాగే థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటంటే ఈ ఖాన్స్ లో పెళ్లి కాని ఖాన్ ఎవరు? అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ షారుఖ్ ఖాన్, ఆప్షన్ బి ఆమిర్ ఖాన్ అండ్ ఆప్షన్ సి సల్మాన్ ఖాన్. మీరు రైట్ ఆన్సర్ పంపాల్సిన చిరునామా ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఊరు పేరు టైప్ చేసి రైట్ ఆప్షన్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. లెట్స్ స్టార్ట్ ది ఫోర్త్ అండ్ ది ఫైనల్ రౌండ్. రాజుగారి గది. ఓకే, సో రాజుగారి గది లాస్ట్ వారం మనం గోల్డ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ, ఆడేవాళ్ళు అలాగే ఇంట్లో చూస్తున్న వాళ్ళు కూడా. కాకపోతే దేర్ ఆర్ ఫ్యూ చేంజెస్. సో ఆ చేంజ్ రాజుగారి గదికి సంబంధించే, సో దట్ మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో, అలాగే మీకు కూడా డ్రాప్ బాక్స్ అని కొంత బంగారం అయినా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ చేంజెస్ చేయబడ్డాయి. 3 డోర్లు ఉంటాయి కదా రాజుగారి గదికి. పోయిన వారం వరకు చేసిన దాంట్లో రాజుగారి గదిలో నేను ఏ డోర్ వెనకాల డ్రాప్ బాక్స్ పెడతానో అది నాకు అలాగే ఇంట్లో చూసిన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, ఆడే లక్ష్ములకి లేదు. బట్ ఈసారి నేను కూడా ఒక ఎపిసోడ్ చూడడం జరిగింది. మేమంతా డిసైడ్ చేసింది ఏంటంటే చూసే వాళ్ళకు కూడా తెలియకుండా ఉంటే ఆ సస్పెన్స్ బాగుంటుంది అనిపించింది. సో అదొక చేంజ్. అలాగే మీకు 2 ఛాన్సెస్ ఇవ్వబడతాయి. సో ఒక్క ఛాన్సే, ఒక్క డోర్ తెరవంగానే
చెప్పేస్తాం దట్ ఉంటే ఇస్తున్నట్టు లేకపోతే లేదు. గత వారం ఏ లక్ష్మి కూడా ఇంటికి తీసుకెళ్ళలేకపోయింది డ్రాప్ బాక్స్ బంగారం. మీరు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మా టీము వి డిసైడెడ్ దట్ మీకు సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వాలి. సెకండ్ ఛాన్స్లో సరైన డోర్ నెంబర్ చెప్తే 50% మీకు, 50% వీకెండ్ లక్ష్మి కోసం డ్రాప్ బాక్స్లో వెళ్ళిపోతుంది. సో ఐ థింక్ ఇట్స్ ఫెయిర్ ఎనఫ్. సూపర్. మరి ఈ రోజు డ్రాప్ బాక్స్లో 12 గ్రాముల బంగారం ఉంది. సో లెట్ మీ గో అండ్ డూ మై జాబ్. ఓకే, సో డ్రాప్ బాక్స్ పెట్టడం జరిగింది. డోర్ నెంబర్ 1, డోర్ నెంబర్ 2, డోర్ నెంబర్ 3. రాజుగారి గదిలో ఏ ద్వారం వెనుక ఈ డ్రాప్ బాక్స్ ఉందో గెస్ట్ చేయడానికి చిన్మయ్, టేక్ యూర్ టైం. నెమ్మదిగా 2 ఛాన్సెస్ ఉన్నాయి నీకు. ఫస్ట్ ఛాన్స్గా ఏ డోర్ నెంబర్ చూస్ చేసుకోవాలనుకున్నాం? Door number 1. Are you sure? Sure. శ్రీలత, what do you think? ఉంటుందా లేదా డోర్ నెంబర్ 1లో? ఉండదు. అండ్ శ్రీకృతి? ఉండదు. ఓపెన్ చేద్దామా? సో చిన్మయ్ ఫస్ట్ ఛాన్స్గా డోర్ నెంబర్ 1 చెప్పారు. సో లెట్స్ సీ. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1. సో శ్రీలత అండ్ శ్రీకృతి, మీరు అనుకున్నట్టుగా డోర్ నెంబర్ 1లో లేదు. చిన్మయ్ ఎవరైతే అసలు సిసలుగా రాజుగారి గది రౌండ్లో ఎంట్రీ పొంది ఆడుతున్నారో నీకు మాత్రం డోర్ నెంబర్ 1లో ఉంది అనిపించింది, బట్ అందులో లేదు. సో ఒక ఛాన్స్ పోయింది. నెక్స్ట్ ఛాన్స్ తీసుకుంటున్నావు కాబట్టి 50%, అంటే 12 గ్రాముల్లో సగం శాతం 6 గ్రాములు. ఒకవేళ నువ్వు ఇప్పుడు సరైన ద్వారం ఎంచుకుంటే 6 గ్రాములు నీకు, 6 గ్రాములు వీకెండ్ లక్ష్మి కోసం డ్రాప్ బాక్స్లో వెళ్ళిపోతాయి. సెకండ్ ఛాన్స్గా ఏ డోర్ నెంబర్ జాగ్రత్తగా చెప్పు. డోర్ నెంబర్ 2 ఆర్ డోర్ నెంబర్ 3? డోర్ నెంబర్ 2. Sure? Please open door number 2. You are the first Lakshmi. Superb. So congratulations.
ఇందులో ఉన్న 12 గ్రాముల బంగారంలో 6 గ్రాములు నీవి, 6 గ్రాములు వీకెండ్ లక్ష్మి కోసం అట్టిపెట్టి ఉంచిస్తున్నాం. ఓకే, మొత్తం 11 గ్రాములు ప్లస్ 12 గ్రాముల బంగారంతో ఇంటికి వెళ్తోంది. కంగ్రాచులేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ వారం గోల్డ్ రష్ ఇలా స్టార్ట్ అయింది. అందరూ చక్కగా మంచి బంగారాన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. కానీ ఇంతటితో మీరు ఆకూడదు, ఇంటికి వెళ్ళి ఇంట్లోంచి కూడా ట్రై చేయండి, అందరితో ట్రై చేయించండి. బికాస్ మీ ఇల్లు బంగారం కావడమే మా లక్ష్యం. అండ్ నేను బాయ్ చెప్పే ముందు